గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడిపించగలిగినటువంటి ఒక స్వామీజీ ఒకనొక సందర్భంలో ఉన్నారు. వారే కరపత్ర స్వామి బ్రాహ్మణుడు. ఆ కరపత్ర స్వామి ఈ దేశానికి ఒక ఆడది ప్రధానమంత్రిగా అవ్వటానికి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నేను ప్రధానమంత్రిగా అయ్యేట్టుగా మీరు నాకు ఆశీర్వచనం ఇస్తే మీరు ఏది కావాలంటే అది నేను చేస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి మనిషి. తర్వాత చెయ్యకపోతే మొత్తం సంతుల్ని భక్తుల్ని అందరినీ నడిపించండి ఒకే ఒక బ్రాహ్మణుడు ఢిల్లీ నడిపొట్టు దాకా కూడా నడిపినటువంటి వ్యక్తి కరపత్ర స్వామి. అలాంటి కరపత్ర స్వామి అదే ప్రధానమంత్రి కర్రలతో కొట్టించిన పారిపోకుండా పిరికి పంద చర్యలేదు బ్రాహ్మణుడి దగ్గర ఎప్పుడు మొదటి నుంచి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు పిరిగివాడు కాదు. దెయ్యం వచ్చిన ఎదురుగుండా నిలబడి నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించేటువంటి గాయత్రి శక్తి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అది మన పిల్లలకి నేర్పాలి.